హక్కుల గురించి కానీ ఏ అంశం మీద కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీ లేనప్పటికీ కూడా మరి బీజేపీ ప్రతిపక్ష హోదా తీసుకుని మాట్లాడతారంటే వాళ్ళు కూడా నిద్రపోయే పరిస్థితి మనం చూసాం. మరి ఈ నీటి హక్కుల గురించి ఎవరు మాట్లాడాలా? గత 10 ఏళ్లు పరిపాలించిన కేసీఆర్ దీని మీద సమాధానం చెప్పాల్సింది, దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితి బాధ్యత ఉంది. కానీ మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావట్లేదు. కనీసం పార్టీ ఏమన్నా వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరైనా మాట్లాడుతున్నారంటే వాళ్ళు కూడా బాయ్కాట్ చేసి దాదాపు 2 రోజుల నుంచి వాళ్ళు అసెంబ్లీకి హాజరు కాని పరిస్థితి కనపడుతుంది. మరి ఇది ఇప్పటికే తేలే పరిస్థితి కనపడట్లేదు. టోటల్ అసెంబ్లీ మొత్తం కూడా వన్ సైడ్ కాంగ్రెస్ అన్నట్టుగానే కనపడతా ఉంది. కాంగ్రెస్ ఏ జీవో ప్రవేశపెట్టినా అక్కడ అపోజ్ చేయడానికి ప్రతిపక్ష పార్టీ లేకపోవడం వల్ల కొంత గందరగోళం కూడా కనపడతా ఉంది. రేపు అన్న రోజు మరి ఎట్లా ఉంటుంది? దాదాపు 7వ తారీఖు వరకు అసెంబ్లీ సెషన్స్ నడవబోతా ఉన్నాయి. చూడాలి ఎట్లా ఉండబోతుంది. ప్రధానంగా ఏదైతే రిటైర్ ఎంప్లాయీస్ కి సంబంధించిన బెనిఫిట్స్ కోసం మాత్రం ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఈ బెనిఫిట్స్ ఖచ్చితంగా తొందరలో మాకు ఇవ్వాలంటూ కూడా దీని మీద ఒక అనౌన్స్మెంట్ మీరు చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కావచ్చు, ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను కావచ్చు, లేదా బీజేపీ పార్టీ నుంచి ఉన్న ఎమ్మెల్యేలను కావచ్చు, వాళ్ళు కోరేది ఒకటే, మీరైనా కనీసం మా తరపున అసెంబ్లీలో మాట్లాడితే దీని మీద కనీసం ఒక చర్చ వస్తుంది, మాకు ఒక క్లారిటీ వస్తుంది అనేది వాళ్ళు ప్రధానంగా ఆశిస్తున్నమాట. కానీ మరి ఈ రోజు వాళ్ళని కనీసం వాళ్ళని ఎక్కడా కూడా మాట్లాడనిచ్చే పరిస్థితి కనపడట్లేదు. చూడాలి దీని అంశం మీద మరి ప్రభుత్వం ఏమైనా స్పందిస్తుందా, ప్రతిపక్ష పార్టీలు ఏమైనా మాట్లాడతాయనేది. సో ఇది పరిస్థితి. సో ప్రస్తుతం అసెంబ్లీ దగ్గర అయితే ప్రస్తుతం సిచ్యువేషన్ అయితే ఇట్లా ఉంది. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.